దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతంపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత 48 గంటల్లో అది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ వాయుగుండంగా బలపడనుంది అని, దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటనుంది అని వాతావరణ శాఖ తెలియజేసింది. అయితే వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఏపీలోని కోస్తా జిల్లాలపై అధిక ప్రభావం ఉంటుంది అన్నారు. అల్పపీడనం తీరం దిశగా వచ్చే క్రమంలో వర్షాలు పెరగనున్నాయి. ఇవాళ్టి నుంచి శుక్రవారం వరకు ఏపీ వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇవాళ రేపు కొన్ని చోట్ల భారీ వర్షాలు, బుధ గురు శుక్రవారాలు శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి జిల్లా వరకు పలుచోట్ల భారీ, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇది వ్యవసాయ పంటలపై ప్రభావం చూపుతుందని రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇవాళ పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.